తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సువార్తను ప్రకటించుటకైన తన నియామకమును పరిశుద్ధుడైన పౌలు ఎంతో ఉన్నతమైన విలువగలదిగా ఎంచుకొనుచున్నాడు. సువార్తను బోధించు మనిషి పరిశుద్ధాత్మ ద్వారా తగిన వానిగా పరీక్షించబడి ప్రకటించబడిన వాడై దేవుని ఎదుట ఉండుటకు అర్హత గలవాడై ఉండవలసి ఉన్నాడు. అతడు 3 సంవత్సరాలు ఒంటరిగా దేవునితో గడిపాడు. అతనికి కొంత మానసిక క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ మరియు భౌతిక క్రమశిక్షణ అవసరమై ఉన్నది. ఒక క్రైస్తవుడు మార్పు చెందిన క్షణాన్ని నుండి పరిశుద్ధాత్మ ప్రభావం క్రింద ఉండును. దేవుని ప్రణాళికకు అనుగుణంగా అతన్ని తీసుకొని వచ్చుటకు అతనితో పరిశుద్ధాత్ముడు పోరాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ప్రార్థిస్తూ ఇతరులకు నీవు యేసుక్రీస్తు సువార్తను తీసుకొని వెళ్ళుటకు తగిన వానిగా చేయుచు నీ జీవితంలోని ప్రతి భాగముపై అధికారము కలిగి ఉండుటకు ప్రయత్నించును. పరిశుద్ధుడైన పౌలు రాత్రింబవళ్ళు ప్రయాసపడినాడు, ప్రసవవేదన పడినాడు. ప్రయాసను మనం అర్థం చేసుకొనగలము, కానీ ప్రసవవేదన అది చీకటి శక్తులతో పోరాడుట. ప్రార్థనలో ప్రసవవేదన అవసరమై ఉన్నది. ప్రభువునెరిగిన తల్లిదండ్రులు, పనివారు లేక పిల్లలు లేక మార్పు చెందని బంధువుల ద్వారా గృహంలో ప్రవేశించు చీకటి శక్తులను కట్టివేయుటకు ప్రార్థనలో పెనుగులాడవలసి ఉన్నారు. మనము చేయు ప్రతిదీ మన ఆత్మీయ జీవితమునకు సహాయపడినదిగా ఉండవలసి ఉన్నది. మాట్లాడుట అనేది ఒక కాలక్షేపంగా ఉండకూడదు. నిన్ను నీవు భౌతికముగా, మానసికంగా మరియు ఆత్మీయంగా దేవుని చిత్తములో క్రమశిక్షణ చేసుకొనుచుండగా నీవు నీ గృహము కొరకు ఒక బలమైన రక్షణ విభాగముగా తయారవుతావు. పరిశుద్ధుడైన పౌలు ముఖస్తుతి చేయు మాటలు ఉపయోగించలేదు. ముఖస్తుతి ఎంతో గొప్ప నాశనకరమైన ఆయుధం. నీతో సత్యం మాట్లాడుట ద్వారా నిన్ను గాయపరచువాడు నిజముగా నిన్ను ప్రేమించువాడు మరియు నీకు మంచి చేయువాడు. ఎల్లప్పుడూ ప్రేమతో సత్యము చెప్పుచుండుటకు వెదకుము. ఆ వ్యక్తి సిద్ధపడని వాడైనట్లయితే అతడు స్వీకరించుటకు సిద్ధపడు సమయం కొరకు వేచియుండుము. ఒక స్వలాభమును లక్ష్యముగా ఉంచుకొని పరిశుద్ధుడైన పౌలు మాట్లాడలేదు. ఇది బోధకులకు ఒక గొప్ప శోధనగా ఉన్నది. మన అవసరతలను గూర్చి ఇతరులకు హెచ్చరికను ఇవ్వనవసరం లేదు. దేవుడు మన అవసరతలను ఎరిగిన వాడై మన కొరకు జాగ్రత్త తీసుకొనును. ఈ గ్రహింపు మనకు లాభదాయకము. దేవుడు మనతో ఉండుట మనకు గొప్ప లాభము. మన జీవితమునకు సంబంధించిన అన్ని విషయాల్లో మనలను మనం పూర్తిగా సిద్ధపరచుకొనుట మరియు అనింద్యముగా ఉండుట మనకు లాభము. ఒక సువార్త పనివాడు ఎంతో ఎక్కువ లాభం పొందువాడు. ఒక ఆత్మను సంపాదించుట ఒక గొప్ప లాభము. మనము నిజమైన సువార్తికులుగా ఉండాలి. ఎవరిని ముఖస్థితి చేయవద్దు.